మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పొలం దగ్గరికి రామలక్ష్మి శౌర్య ఇద్దరు కూడా రఘురామ్తో మాట్లాడడం కోసం వస్తారు. అప్పుడే పనిచేస్తున్న రఘురామ్ రామలక్ష్మి శౌర్య దగ్గరికి రావడంతో జానకి కూడా అక్కడే ఉంటుంది. ఏంటి ఇలా వచ్చారు, ఏం మాట్లాడారో చెప్పండి అని రఘురామ్ అడుగుతూ ఉంటాడు. నాన్న, నిజంగా నా పెళ్లి వల్లే మీ ఇద్దరు ఒకరికొకరు దూరం అయిపోవాల్సి వచ్చింది నాన్న. దీనికి అంతటికి కారణం నేనే నాన్న. మీరిలా విడివిడిగా దూరంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను నాన్న. మీరిద్దరూ నా కోసమైనా కలిసిపోవాలి, కలిసి బతకాలి, కలిసి ఉండాలి. మీరిద్దరూ కలిసి వ్రతానికి వస్తేనే నేను వ్రతం చేసుకుంటాను, లేకపోతే నేను వ్రతం చేసుకోను, ఏమి చేసుకోను. మీరిద్దరూ కలిసి వస్తారా నాన్న అని రామలక్ష్మి ఇక బాధపడుతూ అడుగుతూ ఉంటే శౌర్య కూడా పక్కనే ఉంటాడు. ఇక ఇదంతా వింటూ ఉంటాడు. రఘురామ్ జానకి జానకి రఘురామ్ ఒప్పుకుంటారు లేదని ఆతృతగా చూస్తూ ఉంటారు. ఇక పార్వతి సర్కుల్ బ్యాగ్ పట్టుకొని దారిలో వెళ్తూ ఉంటే పిన్ని అని ఆజ్య ఎదురుగా వస్తుంది. ఏంటే నా దారికే అడ్డుగా వస్తున్నావు అని పార్వతి కోపడుతూ ఉంటే, పిన్ని మీరు చెప్పబోయే ఒక్క మాటతో మొత్తం కలుసుకుంటాం పిన్ని, అందరూ కలిసి ఉండొచ్చు పిన్ని, మీరు ఒకే ఒక్క మాట చెప్పాలి పిన్ని అని ఆర్చి అడుగుతుంది. నేనేం మాట చెప్పాలి, ఏంటో చెప్పు అని పార్వతి కోపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడిన ఆ మాట వల్లే కదా ఇప్పుడు మనమంతా ఇలా దూరంగా ఉండి విడివిడిగా ఉండాల్సి వస్తుంది పిన్ని. మిమ్మల్ని బాక్సులో దాచిపెట్టిన వరకు నిజమే పిన్ని, కానీ నేను బాక్సులో దాచిపెట్టిన తర్వాత గడ్డివాములో పెట్టాం కానీ నదిలో వేయలేదు పిన్ని. నువ్వేమో అర్థం చేసుకోవటం లేదు. నేను నది వరకు తీసుకువెళ్ళిన వాళ్ళు మధ్యలో ఏదో ఒక చిన్న మాట అయినా ఏదో ఒకటి మాట్లాడుకొని ఉంటారు కదా, నువ్వు బాగా గుర్తు తెచ్చుకొని వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏదో ఒక క్లూ ఇవ్వు పిన్ని, ప్లీజ్ పిన్ని అని ఆజ పార్వతిని వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే పార్వతి బాగా గుర్తు తెచ్చుకుంటుంది. నేను బాక్స్లో ఉన్నప్పుడు నది దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఒక లేడీ వాయిస్ వినపడింది, అంతకు మించి నాకేమీ తెలీదు అని పార్వతి అంటుంది. ఏంటి లేడీ వాయిసా, ఆ లేడీ ఎవరై ఉంటుంది అని ఆజ్య ఆలోచిస్తూ ఉంటుంది.